యాక్చువల్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది ఫస్ట్ ఫిల్మ్ అది డెబ్యూగా చేశాను. శ్రీనాథ్ గారి డైరెక్షన్లో ఈ సినిమా చేయడం జరిగిందండి. అన్నీ అంతా తానే నడిపించాడు సినిమాని. యాక్చువల్గా నేను అమౌంట్ అయితే పెట్టుబడి పెట్టాను కానీ మిగిలినంతా తనే ఎదురు చూస్తున్నాడు. మిగిలిన ప్రమోషన్ పాయింట్ కూడా తనే చూసుకుంటున్నాడు. యాక్చువల్గా ఈ సినిమాకి ఒక ఫ్రెష్ లుక్ కావాలి, ఒక ఫ్రెష్గా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త వాళ్ళందరూ ఎంచుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా సినిమాలో చేసిన క్యాష్ అంతా వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ టైం నేను శ్రీనాథ్ గారు నాకు స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈ సెంచరీలో ఉండి సమ్ 2 decades బ్యాక్, సో వేర్ నో ఫోన్స్ అవైలబుల్. లైక్ ఇప్పుడైతే మనకి ఫోన్స్ లో అంతా మన ప్రేమించిన వాళ్ళని చాలా ఈజీగా కాంటాక్ట్ అవ్వచ్చు, చాలా ఈజీగా అంతా ఈ బిజినెస్ ఏదైతే ఉంటుందో చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఎర్లియర్ అలా లేదు అనేది నేను సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యాను. లైక్ ఇట్ వాస్ రియల్లీ న్యూ ఫర్ మీ, చాలా కొత్తగా, చాలా ఎక్సైటింగ్గా ఉండే. అండ్ ఐ కుడ్ రిలేట్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఈ జనరేషన్కి ఆ జనరేషన్కి ప్రేమ అనేది సేమ్ కామన్ పాయింట్. సో ప్రేమలోనే అన్ని చాలా రిలేట్ అయ్యాను. అది కాకుండా అంటే ఇంకా ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద మ్యూజిక్. ఫస్ట్ థింగ్, ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నాము, అది కూడా డైరెక్ట్ వీడియో సాంగ్. దిస్ వన్ ఇట్స్ గోయింగ్ టు మెస్మరైజ్ ఆల్ ఆఫ్ యూ పీపుల్. సో దట్స్ ఫర్ షూర్. నేను చాలా గ్యారెంటీగా చెప్తున్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ కార్తిక్, అవర్ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ చిన్మయ్ గారు అక్కడ వోకల్స్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. అండ్ మా డిఓపి ఫర్ అమేజింగ్ విజువల్స్. అందుకే మీకు ఇప్పుడు డైరెక్ట్లీ ఒక్కసారిగా ఇలా వీడియో సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నాము. సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్, శ్రీనాథ్ గారు అండ్ భువన్ సార్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ముందు నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే అండ్ నేను ఎప్పుడు ఏమంటారు సినిమాల్లోకి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకోలేదు. నేను నా పార్టీకి నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తుండే, అలా వెళ్తుండే. కానీ సడన్ గా యాక్టర్ అవ్వాలనుకుని తీసుకొని వచ్చి హీరో చేశారు. అంటే ఐ కుడ్ నాట్, ఐ వోంట్ ఈవెన్ సే దట్ ఇట్స్ ఎ హీరో. అంటే నాకు హీరోకు నాకు ఏది వేరే ఉంది మీనింగ్. సో దీంట్లో బాసు క్యారెక్టర్ లైక్ చాలా మంది అందరూ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. దాట్స్ ఫర్ షూర్. ఇంకా ఇంత మించి నేనేం చెప్పదలుచుకోలేదు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి.